అందరికీ నమస్కారం అండి. స్టేజ్ మీద పెద్దలందరికీ నమస్కారం. మీడియా సపోర్ట్ అంటున్నారు. సో మీడియా సపోర్ట్ ఎప్పుడు చిన్న సినిమాలకే ఉంటుంది. పెద్ద సినిమాలు లైట్ తీసుకుంటారు, చిన్న సినిమాల కష్టం వాళ్ళకి తెలుసు. సో ఈ సినిమాలో నాకు యాత్ర ఎలా వచ్చిందంటే, నేగునూరు అని చెప్పి మంగళవారం సంచారంగా ఉంటుంది అక్కడ. అప్పుడు కరెక్ట్గా ఊరిలో ఉన్నా, మా ఊరి పక్కన నేగునూరు. సో అశోక్ గారు ఫోన్ చేసినట్టు ఎక్కడ ఉన్నారంటే సినిమా షూటింగ్ ఉన్నాను. ఎక్కడ ఫోన్ సౌండ్ తగ్గించినా ఓకే, ఎక్కడ ఉన్నారంటే ఇలా షూటింగ్ జరుగుతుంది అన్నాడు. సార్ వస్తాను ఆగరా అని చెప్పి అప్పుడు డైరెక్టర్ గారిని కలిసాను. కలిసిన తర్వాత ఇందులో క్యాట్ ఉందండి అనుకుంటున్నాం, కానీ మీరు పేమెంట్ ఎక్కువ అడుగుతున్నారండి. ఎవరు చెప్పారండి బాబు, మన ఊరిది చేద్దాం కదండి, ముందు చేద్దాం అన్నాం. కానీ మంచి క్యారెక్టర్ పడింది. సో డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే ప్రొడ్యూసర్ గారికి, ఈ ఇందులో క్యారెక్టర్ ఇప్పించిన మా తేజ గారికి థ్యాంక్ యూ సో మచ్. నేను చేసాను కదా ఇప్పుడు ఓను, అయితే మీకు థ్యాంక్స్. సారీరా. ఇంకా హీరో గారికి చెప్పడం చంపేవాడు ఎవరు తీసాడండి. ఆ స్లాంగ్ మాత్రం చాలా బాగుంది. వాళ్ళ అమ్మగారు పచ్చలు బాధపడతారు, మాకు మొన్న దెబ్బ పంపించాడు. బాగుంది ఓకే అని సంక్రాంతి కదా ఇప్పుడు, అందుకే చూసాను రీసెంట్గా. సో ఈ February 16th సినిమా రిలీజ్ అవబోతుంది. అందరూ వచ్చి ఈ సినిమాని బెస్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమండి గుడ్డెట్టుదని చెప్తాను చెప్పి మామూలుగా ఉండదండి. డైలాగ్స్ కూడా చాలా బాగా రాశారు సారు. ఇక్కడికి వచ్చేందుకు చాలా హ్యాపీగా ఉంది. ఐ హేట్ లవ్. నిజంగా లవ్ని ఎవరైనా లవ్ చేస్తారు కానీ హేట్ చేస్తారా? మరి సుబ్బుబయ్య హేట్ చేస్తాను అంటాడు, అదేంటి అర్థం కాలేదు. మనం ఎంత హేట్ చేసినా కానీ మన ఫేట్లో ఎక్కడ దుక్కుని లవ్ అంటాను ఉంటుంది. అమ్మ దగ్గర కానీ అమ్మాయి దగ్గర కానీ, అమ్మాయి దగ్గర ఎక్కువ ఉంటుంది. అదిలే సర్లే. సో మరి ఈ February 16న మంచి కంటెంట్తో వచ్చేస్తున్నాం అండి. చిన్న సినిమా అని చెప్పను. ఈ రోజుల్లో చిన్న సినిమా పెద్ద సినిమా లేదు, కంటెంట్ ఉంటే అదే పెద్ద సినిమా అని చెప్పి రీసెంట్గా వచ్చిన హనుమాన్ కానీ అంబాజీపేట కానీ ప్రూవ్ చేశాయి. సో మేము కూడా ఆ ఇన్స్పిరేషన్తో ఐ హేట్ లవ్, నేను ప్రేమలో పడ్డని చెప్పి వస్తున్నాము. సో మీరందరూ కూడా ఈ February 16న మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి సార్ వెంకటేష్ సార్, ఆఫీస్కి రమ్మన్నమాట. చిన్నది ఏమనుకోద్దు. ఆఫీస్కి వెళ్తే డైరెక్టర్ గారు ఇల్లండి మీ క్యారెక్టర్ ఇదండి అదని చెప్పకుండా, అమ్మాయిలు ఎవరు ఉన్నారండి మన దగ్గర అన్నారు. ఇదేంటి సార్ ఎంత కాముగా ఇలా అంటే, తప్పుగా అనుకోద్దు, హీరోయిన్ కోసం చెప్తున్నాము, ఎవరన్నా ఉంటే చెప్పండి అన్నమాట. అది మాత్రం బాగా గుర్తుపోయింది. నెక్స్ట్ వచ్చేసి సార్ థ్యాంక్ యూ సార్, ఏదో చిన్న కాసేపు నవ్వుకున్నా సీరియస్ కున్నారని. అమ్మాయిలు అడిగినందుకు క్యారెక్టర్ ఇచ్చింది, అమ్మాయిల గురించి అడిగినందుకు క్యారెక్టర్ ఇచ్చింది. థ్యాంక్ యూ అన్నావు కదా, దేనికి థ్యాంక్ యూ చెప్పు? ఆయన తెలుసు ఆ విషయం. నెక్స్ట్ వచ్చేసి మా ప్రొడ్యూసర్ గారు రావి గారు, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీతో ఒక 1 hour వాక్ చేశాను ఈవినింగ్. సో ఆ విలేజ్లో వాక్ చేసినప్పుడు ప్రతి ఇంటి దగ్గర కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నారు సార్కి. సో అలా చేతులెత్తి నమస్కారం చేస్తుంటే ఈయన చేతులు ఎంత సేవ చేసినాయో అప్పుడు తెలిసింది నాకు. నిజంగా చాలా గ్రేట్ సార్. మీరు అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి ఊళ్ళో విద్య వైద్య ఫ్రీగా చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ సుబ్బుబయ్య, ఇంకో సినిమా అనౌన్స్ చేంజ్ చేసుకున్నాం. ఉంటా మాత్రం ఉండకపోతే ఇంకెలాగా, కనీసం ఉండకపోయినా పచ్చల్లోనే పంపించు. అదే సుబ్బుబయ్య జీరో యాటిట్యూడ్ మాట. మామూలుగా వెహికల్ అని రాలేదనుకోండి, హీరో గారు ఈ చూస్తున్నాం కదండి హీరోలు ఎలా ఉంటున్నారో, అంతే రోడ్ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతారు పాపం రూమ్ దగ్గరికి. జీరో యాటిట్యూడ్. అది ఎందుకు చెప్పారంటే, చపాతీ రాబోతేనే గోల్ చేసిన చాలా మంది చూశాను ఈ సినిమాలోనే. 6 అయిన తర్వాత 6 minutes దాటితే గోల్ చేసిన కూడా చాలా మంది చూశాను. ఎదురు వాళ్ళ గురించి చెప్తాను, చాలా ప్రిపేర్ నైట్ అంతా నిద్రకుండా రాలేదు, వాళ్ళు మనం ఏం చేయలేం. మంచి సినిమా చేసామండి, పెద్ద సినిమా గొప్ప సినిమా చేసామని నేను చెప్పను. మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు గుండె మీద చేసుకుని ఒక గొప్ప సినిమా చూసామనుకుంటారు, అదేమైతే నేను ఇస్తానండి. నేను ఈ సినిమా చేస్తానని నాకు కూడా తెలియదండి. ఫస్ట్ ఈ సినిమా తీసుకొచ్చింది నాకు తేజ తీసుకొచ్చి ఒక సినిమా ఉంది మన ఇద్దరం చేద్దాం, మంచి సినిమా, మంచి డైరెక్టర్ గారు, ఒకసారి చూడు స్టోరీ అని అన్నారు. ఇండస్ట్రీలో చాలా కష్టాలు పడ్డానండి, నేను చాలా సినిమాలు చేశాను, కానీ చాలా ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోయాక తేజ వచ్చి ఒక సినిమా ఉంది, ఒక సినిమా చూడు చేద్దాం, ఇది ఒకసారికి చూడు, నువ్వు చేసావు కదా, ఇది ఒకసారి ట్రై చేయన్నాడు. చేశానండి.
కానీ నిజంగా ఈ సినిమా చేసినందుకు మళ్ళీ నా మీద కాన్ఫిడెన్స్ వచ్చిందండి. అంత గొప్పగా తీసే డైరెక్టర్ గారు, ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్తానండి. మళ్ళీ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక సెకండ్ అవకాశం ఉంది నాకు. ఇది దీనికి తోడు నన్ను కొంచెం బాగా ఎక్కువ భరించిన మా ప్రొడ్యూసర్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. చాలా కష్టపడ్డామండి. చాలా చిన్న క్యాస్ట్ అండ్ క్రూ అండి మాది. కెమెరామెన్లు, మన లైట్ డైరెక్టర్లు అందరూ కూడా చాలా కష్టపడ్డామండి. ఉన్న దాంట్లో సరిపెట్టుకుని ఉన్న దాంట్లో చేసి అన్నీ చేసామండి. మీరు దయచేసి మీడియా వాళ్ళు మా సినిమాని పబ్లిసిటీ చేసి ఫిబ్రవరి 16 అందరూ థియేటర్కి వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వచ్చి చూడండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. చిన్న సినిమాని కాదు, దయచేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఏదో ఎవరైనా ఈ స్టేజ్ నుంచే పైకి వెళ్ళాలని కోరుకుంటారో, మేము పైకి వెళ్ళాలని కోరుకుంటాం. మాకు మా డైరెక్టర్ గారికి మంచి అవకాశాలు రావాలని మేము కోరుకుంటున్నామండి. దయచేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. I don't know if I'm good in my language. Mother tongue Telugu aina. I was born and brought up in Chennai. So basically Tamil bagochu gaani Telugu anta baga raademo. Anyway, thank you so much. And as Balaji Nagalim garu mention chesinattu, press is a very, very strong medium to create or to destroy something. So మీరు అనుకుంటే ఈ చిత్రాన్ని చాలా మంచిగా, చాలా దూరానికి, చాలా గ్రేట్గా ప్రొజెక్ట్ చేయగలరు. అండ్ కాంటెంట్ బేస్డ్ సినిమాస్ మన యూజువల్లీ మలయాళంలో అండ్ తమిళ్లో చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ మధ్యన రీసెంట్గా తెలుగులో కూడా చాలా కాంటెంట్ బేస్డ్ సినిమాస్ వస్తున్నాయి. అండ్ ఐ బిలీవ్ దట్ దిస్ సినిమా is a content based one. So let us take it to greater heights. Thank you all so much, and all the best for all the cast and crew. And one thing to be mentioned, నాగలింగం గారు హీరో గారిని కొంచెం ప్రభాస్ కోలికలు ఉండే కదా అని చెప్పారు. But I was mentioning, because I come from Tamil industry, I was able to connect him with Manikandan of J-Beam. So I wish him all great success, because Manikandan of J-Beam is emerging as kind of Vijay Sethupathi garu enta chinna level nunchi anta pedda స్థాయికి వచ్చారో అలాగా మణికంఠన్ని కంపేర్ చేస్తున్నారు అక్కడ. అట్లానే తను కూడా మంచి గ్రేట్ హైట్స్కి రావాలని కోరుకుంటున్నా.